కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్కారం అండి. ఈ మధుమేహం కానీ డయాబెటీస్ అనేది ఇండియాలోనే అతిపెద్ద నాన్ కమ్యూనికబుల్ డిసీజ్గా గుర్తించారు. ఇది అందరికీ కూడా తెలిసిందే. కాకపోతే ఈ రోజు రోజుకి ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే తప్పించి తగ్గట్లేదు. ఈ డయాబెటీస్ అనేది ఈవెన్ యంగర్ జనరేషన్ 20 నుంచి 30 ఏళ్ళ వాళ్ళకి కూడా వస్తూ ఉంది. సో ఇది మనం ఖచ్చితంగా మన యొక్క ఆహారపు అలవాట్లు, మన యొక్క దినచర్య వీటిపైన ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. సో అందులో భాగంగా మనం గమనించినట్టయితే ఈ ఆహారపు అలవాట్లు అనేవి చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి. మనకందరికీ తెలుసు, మన సౌత్ ఇండియాలో కానీ మన హైదరాబాద్ కానీ వీఆర్ ఆల్ రైస్ ఈటర్స్ అంటాం. రైస్ అనేది ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం చాలా రకాల రైస్ కూడా మన మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ వైట్ రైస్ అనేది ఈ డయాబెటిక్ వాళ్ళు ఎక్కువగా తినకూడదు అని అనుకుంటాం. ఇది వాస్తవంగానే మనం చూసినట్టయితే ఈ వైట్ రైస్ ఎందుకు మనం ఎక్కువగా తినకూడదు అని ఆలోచిస్తే, ఇప్పుడు మనకు ఏదైనా ఈ రైస్ అనేది కార్బోహైడ్రేట్ కిందికి వస్తుందన్నమాట. మనకు మామూలుగా ఆహారపు అలవాట్లు కానీ ఆహారపు విషయంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అని ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనం అంతా కూడా రైస్ ఈటర్స్ కాబట్టి కార్బోహైడ్రేట్ కిందికే వస్తుంది. మనం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్ని సింపుల్ కార్బోహైడ్రేటా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేటా చూసుకోవాలి. సింపుల్ కార్బోహైడ్రేట్ అంటే అది షుగర్ కానివ్వండి, లేకపోతే వైట్ రైస్, పాలిష్డ్ రైస్ కానివ్వండి, ఇలా వాటి కిందికి వస్తుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే బ్రౌన్ రైస్ కానీ ఆర్ మనకుండే ఈ ఓట్స్ లాంటివి కానీ, గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ కానీ, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. అయితే ఈ వైట్ రైస్ అనేది ముఖ్యంగా గమనించినట్టయితే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసిమిక్ లోడ్ అనే రెండు ఇంపార్టెంట్ మనకు వర్డ్స్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. ఏ విధంగా అంటే ఈ గ్లైసిమిక్ లోడ్ అనేది ఏంటంటే మనం తినే ఆహారం రైస్ ఏదైతే ఉందో అది తీసుకోవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ ఎంత పెరుగుతుంది దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం. ముఖ్యంగా వైట్ రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది వన్ కంపేర్ టు అదర్ రైస్ అన్నమాట. మామూలుగా ఇట్ రేంజెస్ ఫ్రమ్ 56 to 70 వరకు కూడా చెప్పొచ్చు. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మన బ్లడ్లో షుగర్ని పెంచుతుంది కాబట్టి వైట్ రైస్ని మనము జాగ్రత్తగానే తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా గమనించినట్టయితే రైస్ తీసుకున్నప్పుడు 100 grams ఉన్నప్పుడు అందులో క్యాలరీస్ ఎంత వస్తున్నాయి, అందులో మనకు ఉండే ఈ ఫైబర్ ఎంత ఉంటుంది, ప్రోటీన్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ వైట్ రైస్లో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది క్వాంటిటీ తక్కువ తీసుకోవడం కానీ వీలైతే అది మార్చుకోవడం చేస్తే మంచిది. ఎందుకంటే మనం చాలా వరకు రైస్ అనేది కంట్రోల్ ఉండదు, ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ లాగా తీసుకుంటే మంచిది. అదేవిధంగా గ్లైసిమిక్ లోడ్ అంటే మనం పర్ సర్వింగ్ ఎంత తీసుకుంటున్నాము కార్బోహైడ్రేట్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ గ్లైసిమిక్ లోడ్ కూడా వైట్ రైస్కి ఎక్కువగానే ఉంటుంది, అరౌండ్ 35-36 వరకు ఉంటుంది. లెస్ దెన్ 20 ఉంటే మంచిది. ఎందుకంటే ఆ గ్లైసిమిక్ లోడ్ తక్కువ ఉండడం వల్ల మనకు అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ పర్ సర్వింగ్ తీసుకునేదంతో తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ వైట్ రైస్ని క్వాంటిటీ తగ్గించుకోవడం అవసరం. కొంతమందికి తప్పని పరిస్థితుల్లో తినవలసిన అవకాశం ఉన్నట్టయితే వాళ్ళు ఈ వైట్ రైస్ క్వాంటిటీ తక్కువ చేసుకోవడము, తక్కువగా తీసుకోవడము చేస్తే మంచిది. అది ఎక్కువగా అందులో ఈ ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు కానీ అవి ఎక్కువ తీసుకుంటూ బాగా నమిలి తింటే బహుశా కొంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చేమో. బట్ ఏదేమైనా అవకాశం ఉన్నట్టయితే వైట్ రైస్ని బాగా తగ్గించుకుంటే మంచిది. ఆర్ దాని బదులు బ్రౌన్ రైస్ కానీ రకరకాలుగా మార్కెట్లోకి ఈ ఫైబర్ కంటెంట్ అందులో ఎక్కువ చేస్తూ వచ్చాయి. ఎందుకంటే మనం తినగానే మన పొట్టలో నుంచి ఇంటెస్టైన్ నుంచి బ్లడ్లోకి స్లోగా రిలీజ్ అయ్యేటట్టుగా ఉంటే ఆ టైం, ఆ ట్రాన్సిట్ టైం అనేది స్లోగా ఉండాలి. దాని ద్వారా ఏంటంటే మనకు బ్లడ్లోకి ఈ షుగర్ ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. అదేవిధంగా ఇన్సులిన్ సెక్రేషన్ అవన్నీ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది వైట్ రైస్ గురించి అనమాట. అదేవిధంగా మనకు ఎప్పుడైనా సరే డయాబెటిక్ ఉన్న వాళ్ళు జ్యూసెస్ లాంటివి తీసుకోకండి. ఎందుకంటే జ్యూస్ తాగడం వల్ల ఏ రకమైన జ్యూస్ అయినా సరే అది బ్లడ్లో సడన్గా షుగర్ని పెంచే అవకాశం ఉంటుంది. అది ఆరెంజ్ కావచ్చు, వైట్ యాపిల్ జ్యూస్ కావచ్చు, ఏదైనా ఫ్రూట్ లాగా తింటే మంచిది. అన్లెస్ దంతాల ప్రాబ్లం ఉండి తినలేని పరిస్థితి ఉన్న వాళ్ళు తప్పిస్తే ఫ్రూట్ని ఫ్రూట్ లాగా తినండి. దానివల్ల ఫైబర్ వస్తుంది. అదేవిధంగా అందులో ఉండే
ఫ్రక్టోజ్ కానీ సుక్రోజ్ కానీ అది స్లోగా అబ్జర్వ్ అవుతుంది, షుగర్ ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. సో అరటి పండ్లు మాత్రం డయాబెటిక్ కంట్రోల్ లేకపోతే మాత్రం తినకూడదు. అదేవిధంగా మనకు చూసినట్టయితే ఈ ఆలు అంటే ఈ కార్బోహైడ్రేట్ ఉండే ఏదైతే ఉంటాయి ఈ ఫుడ్స్ ఉంటాయి రూట్స్తో ఉంటాయి. సో అవి ఆలు కానీ ఎటువంటివి కూడా తక్కువగా తింటే మంచిది. షుగర్ కంట్రోల్ బాగా ఉన్నట్టయితే అప్పుడప్పుడు పర్వాలేదు, కానీ షుగర్ కంట్రోల్ సరిగా లేనప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ అనేది బాగా తగ్గించుకోవాలి. ప్రోటీన్ కంటెంట్లో మార్పు రాకూడదు. ప్రోటీన్ అంటే ఇది వెజిటేరియన్లో చూసినట్టయితే పల్సెస్ కానీ బీన్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. ప్రోటీన్లో ఎప్పుడు తగ్గించకండి. అలాగే ఫ్యాట్ కంటెంట్ మామూలుగా చూసినట్లయితే మనకు అవసరమయ్యే ఫ్యాట్ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది చాలా వరకు మంచిది బాడీకి, హార్ట్కి కూడా మంచిది. వేరాజ్ సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం, అంటే ఇప్పుడు డాల్డా లాంటిది కానీ ఆయిల్ మనం ఎక్కువ తీసుకోవడం, సో ఆ క్వాంటిటీ తగ్గించుకుంటే మంచిది. సో అదేవిధంగా మనకు ఈ యూస్ఫుల్ ఫ్యాట్ అనేది మనకు అవసరమే. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్ బాగా వేయించినవి ఇటువంటివి అనేవి ఎక్కువ తీసుకోకపోతేనే మంచిది. తద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్కి అవన్నీ కూడా ఫ్యూచర్లో మంచిది కాదు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ కార్బోహైడ్రేట్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ప్రోటీన్ కంటెంట్లో తక్కువగా కూడా 1 గ్రామ్ పర్ కేజీ వెయిట్ మినిమం తీసుకోవచ్చు. అలాగే బాగా ఎక్సర్సైజ్ చేసి అది ఉన్నప్పుడు కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది లేదు. అదేవిధంగా ఫ్యాట్ కూడా అరౌండ్ 10 to 15% నుంచి 25% వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ ఒబేస్ ఉన్నారు, బాగా అలా ఉన్నారు, ఫ్యాట్ కంటెంట్ని తగ్గించుకుంటే మంచిది. సో మంచి ఫ్యాట్ ఉంటుంది, చెడు ఫ్యాట్ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇలా మనం దీన్ని చూసుకొని దీంతో పాటుగా మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటిది కానీ ఏదైనా ఆడడం కానీ క్యాలరీస్ బర్న్ చేయగలిగితే వెయిట్ తగ్గగలిగితే మనకు షుగర్ తప్పకుండా కంట్రోల్ ఇంకా బెటర్గా వస్తుంది. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్తోనే చాలా వరకు డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మెడిసిన్స్ అనేవి ఎవరికైతే ఈ కంట్రోల్ లేదో వాళ్ళు తీసుకుంటే మంచిది. రకరకాల మందులు అలాగో వచ్చాయి, కొంత వెయిట్ని తగ్గించే మందులు ఉన్నాయి షుగర్తో పాటు, అదేవిధంగా బాడీలో ఇన్సులిన్ పెంచే మందులు ఉన్నాయి. సో ఈ రకంగా ఈ మెడిసిన్స్ వాడుకోవడం ద్వారా కూడా షుగర్ని కంట్రోల్ చేయొచ్చు. ఏదేమైనా చాలామందికి ఇంక్లూడింగ్ ప్రీ డయాబెటిక్ అని వీళ్ళందరికీ కూడా డైట్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు స్ట్రెస్ కంట్రోల్ కూడా చేసుకుంటే మరీ మంచిది. సో వీటి ద్వారా మనము ఈ షుగర్ని ఖచ్చితంగా మన కంట్రోల్ పెట్టుకోవచ్చు. మనం ఏం తినాలి ఏం తినకూడదనే అవగాహన ఉండాలి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించవచ్చు. తద్వారా మీకు లాంగ్ టర్మ్గా తక్కువ డోసెస్తో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు.